హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ ఫిజికల్ ఎడ్యుకేషన్. మనకు రాబోయే డిఎస్సిలో ఇలాంటి క్వశ్చన్ వస్తుంది అని ఊహించి ఈ క్వశ్చన్ తయారు చేయడం జరిగినది. ఇలాంటి క్వశ్చన్స్తో ప్రతి సండే ఒక గ్రాండ్ టెస్ట్ నిర్వహించాలి అనుకుంటున్నాం. ఈ క్వశ్చన్ ఫార్మేషన్ నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి, మరియు ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఈ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని ఎంచుకొనుము అని అడిగాడు. రోమన్ నెంబర్ 1 చూసుకున్నట్లయితే మానవ శరీరంలో అధికంగా ఉన్న ప్లాస్మా ప్రోటీన్ ఆల్బుమిన్ అని అడిగాడు. రెండవ రోమన్ నెంబర్ చూసుకున్నట్లయితే వ్యాధి సంక్రమణ దశలో అధికంగా ఉత్పత్తి అయ్యే ప్లాస్మా ప్రోటీన్ న్యూట్రోఫిల్స్ అని అడిగాడు. మూడవ రోమన్ నెంబర్ చూసుకున్నట్లయితే మానవ శరీరంలో ప్లాస్మా ప్రోటీన్ అయిన మోనోసైట్లు గ్రానియోసైట్లలో భాగమని అడిగాడు. నెక్స్ట్ ఫోర్త్ చూసుకున్నట్లయితే న్యూట్రోఫిల్స్ అనే ప్లాస్మా ప్రోటీన్ ఎగ్రానియోసైట్లలో భాగమని అడిగాడు. ఐదవ రోమన్ చూసుకున్నట్లయితే హెచ్ఐవి వ్యాధి సమయంలో అధికమయ్యే ప్లాస్మా ప్రోటీన్ మోనోసైట్లు అని అడిగాడు. దీనికి ఆన్సర్ ఏంటో సరైన వాక్యాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్.